మోకాళ్ళ మరియు నడుము నొప్పులకు చిన్న ఇంజెక్షన్ ద్వారా పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి 18 సంవత్సరాల అనుభవం. సంప్రదించండి ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, హైదరాబాద్. 2019లో ఒక వీడియో సర్క్యులేట్ అయింది. అది మీరు గమనిస్తే ఇప్పుడు దొరకచ్చు కొన్ని చోట్ల, మీరు కావాలంటే తెప్పించుకుని చూడండి. ఆ రోజు ఇతను 1,00,000 కోట్లు తినేసి 7 నెలల పాటు జైల్లో ఉన్న విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ప్రతి కామన్ మ్యాన్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ముఖం చూసి, అయ్యో ఈ పిల్లవాడు అమాయకుడేమో, ఇతనికి ఏమీ తెలియదేమో, తప్పుగా ఇతని గురించి చేసేయడమని ఒక రకమైన డెల్యూజన్లోని భ్రమకులోని ఇతను మహానుభావుని ఓటేశారు. కానీ 2019 మళ్ళీ ఇంకోసారి అని చెప్పాడు. ఏమని చెప్పారంటే, రాబోయేది రేపో మాపో రాబోయేది మన ప్రభుత్వమే, సో మన బిర్యానీ, మన పల్లెల్లో ఉన్న బిర్యానీ మనమే తిందామని. అంటే ఆంధ్రప్రదేశ్ని ఒక బిర్యానీ పళ్ళెలాగా మార్చుకొని వైసీపీ నాయకులందరూ శుభ్రంగా తింటున్నారు. అసలు తప్పే వాళ్ళు కరెక్ట్ గా అన్నారు, ఆ పని చేస్తున్నారు. కానీ మనకు అర్థం కాదు. ఆ రోజు ఈ వీడియో కావాలంటే మీకు దొరుకుతూ చూడండి. అప్పుడు అనుకున్నాను, ఏంటి ఆంధ్రప్రదేశ్ అంటే మన ప్లేట్లు అంటే ఇంక ప్రజల కోసం ఏం చేయరు వీళ్ళు, ఇలా ఆలోచన విధానమే చాలా దారుణంగా ఉన్నట్టు అనిపించింది. సో మీరు ఒకే ఒక ప్రశ్న అడగండి, రేపొద్దున ఓట్ల కోసం వస్తే మీకు దమ్ముంటే చెంప పగలు కొట్టండి, కనీసం అడగండి ధైర్యంగా. వాళ్ళు ఖచ్చితంగా పోలీసులతో వస్తారు తప్ప ఒంటరిగానో లేకపోతే మందిరి మార్గం వేసుకొని మీ దగ్గర ఓట్లకు వస్తున్నారు. ఖచ్చితంగా అడగండి. దోమల వల్ల హెల్త్ ఎంతమంది దెబ్బతింది, ఈ పొల్యూషన్, ఈ స్టోన్ క్రషర్స్ వల్ల, ఇతరత్ర వచ్చిన పొల్యూషన్ వల్ల ఎంతమంది ఆరోగ్యాలు దెబ్బతిన్నాయి, ఎంతమంది లంగ్స్ చేపోయి పాడైపోయి చనిపోయిన ఉన్నారు, ఎంతమంది కిడ్నీ వ్యాధులు వచ్చి చనిపోయిన ఉన్నారు. ఇవన్నీ మీరు అడగండి.